సో, ఏమైందంటే ఆ అబ్బాయి ఇలా అడుగుతూ ఉంటాడు గదా! సో, ఇలా డబ్బులు అడుగుతూ ఉండేవాడు. నేను పోనీలే పాపం అనేసి నేను బ్యాంక్‌లో అప్పు చేసి మరీ ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, "నాకు 3 మంత్స్ తర్వాత నేను రిటర్న్ ఇచ్చేస్తాను సంధ్య" అన్నాడు. సరే అని ఇచ్చినాను. తర్వాత ఇక్కడ బెంగుళూరులో ఏదో హాస్పిటల్ అని అది ఇదని తిరిగారు. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ, పిల్లలు చెకప్‌లు అని. అప్పుడు కూడా హెల్ప్ చేశా నేను. డబ్బులు లోన్ తీసుకొని ఇచ్చింది ఏదో ప్రాబ్లమ్‌కి క్లియర్ చేసుకోవాలని దానికి కాకుండా, ఇంకా కావాల్సినప్పుడల్లా చిన్న, పెద్ద అక్కడ ఇక్కడ కావాలంటే హెల్ప్ చేస్తా ఉన్నాను. అదేది లెక్కలేదు. తర్వాత కొన్ని రోజులయినాక ఏమైందంటే వాళ్ళ ఊరు వెళ్ళిపోయిండ్రు హైదరాబాద్. తర్వాత వచ్చింది లేదు బెంగుళూరుకి. నెక్స్టు నా చేత ఇక్కడున్న హౌస్ రెంట్ తీసుకొనుండిండ్రు గదా! ఇక్కడ రెంట్ వెకేట్ చేయించి షిఫ్ట్ షిఫ్ట్ చేసుకుంటారు గదా! సో, అక్కడ మొత్తం హెల్ప్ చేసింది నేనే. నా చేతే చేయించుకున్నారు. ఎంత పిచ్చి కాకపోతే నాకు నిజంగా నా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఇంకా ఇవ్వకుండా ఎళ్ళిపోతున్నారు. వాళ్ళకి మళ్ళా నేనే హెల్ప్ చేశా. నిజంగా ఎంత పిచ్చి అది అసలు దాన్నేమంటారు? ఎంత ఎర్రి పువ్వంటే నేను, ఆళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళెళ్ళిపోతుంటే వాళ్ళకి హెల్ప్ చేసి, అసలు నాకు వాళ్ళు ఎవ్వరో కనీసం అంటే ప్రాపర్‌గా తెలీదు. అలాంటి వాళ్ళకి నేను డబ్బులిచ్చి ఇలా చేశానంటే నాకు నిజంగా నా మీద నాకు చాలా చిరాకేస్తుంది. బాబోయ్! అసలా ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అబౌట్ మీ. అలా ఇలా ఎలా అసలు ఇలా ఎలా ఉన్నావు సంధ్య అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఎంత వర్స్ట్‌గా నేనున్నానో, ఎంత వర్స్ట్ టైం నాది. అండ్ అలాంటి వాళ్ళు నా లైఫ్‌లో ఎందుకొచ్చిండ్రో నాకర్థం కావట్లేదు. దట్ ఈస్ కాల్డ్ మేబీ బ్యాడ్ టైమ్ అంటారు. కొంతమంది మన జీవితంలోకొస్తారు గదా! తర్వాత ఏంటంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఏంటంటే, ఇచ్చిన డబ్బులు అబ్బాయి 3 నెలలని చెప్పిన ఆ టైము ఇప్పటికి 13 ఏళ్లయింది. ఇంకా ఇవ్వల. అట్లా అనేసి వాళ్ళు ఏమీ చేసుకోకుండా ఏం లేరండి. ఒక అమ్మాయిని కన్నారు. దాని తర్వాత ఇంకొక అబ్బాయిని కన్నారు. మళ్ళా ఇంట్లో ఏమేం కావాలో వస్తువులన్నీ తీసుకున్నారు. సో, బట్ స్టిల్ వాళ్ళు నాకివ్వాలని అనుకోవట్లేదు.